మనం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇండియా మరియు యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనల్ గా అయిపోయింది. ఈ రోజు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ లో ఇండియా మీద ఉన్న టారిఫ్ 25% టు 18% తగ్గించానంటూ, దాంతో పాటు ఏదైతే టారిఫ్ రష్యన్ ఆయిల్ బై చేయొద్దని ఇండియా మీద వేశారో వాటిని రిమూవ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో పాటు ఏదైతే ఇండియా యుఎస్ మీద వేస్తున్న టారిఫ్ బ్యారియర్ ని జీరో చేస్తుంది అంటూ ఒక షాకింగ్ న్యూస్ ని మన ముందుకు తెచ్చారు. కానీ ఇండియా అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మన నరేంద్ర మోడీ గారు తన యొక్క ట్విట్టర్ ఖాతాలో మీతో ట్రేడ్ డీల్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ, దానితో పాటు ట్రంప్ ను పొగుడుతూ కొన్ని స్టేట్మెంట్స్ రాశారు. కానీ ఆ స్టేట్మెంట్స్ లో ఎక్కడ ఇండియా యుఎస్ మీద వేసిన టారిఫ్ జీరోకు చేస్తుందని చెప్పలేదు. కానీ ట్రంప్ మాత్రం ఇండియా యుఎస్ మీద వేసిన టారిఫ్స్ ను జీరో చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ట్రంప్ కున్న ఒకే ఒక ఆప్షన్ వెంజుల్ ఆయిల్ అమ్మడానికి ఇండియా మాత్రమే. సో ఇండియాని అట్రాక్ట్ చేయడం కోసం మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వెంజుల్ ఆయిల్ ని పర్చేజ్ చేయమని ప్రెజర్ చేస్తూ, దానితో పాటు ఇండియా మీద వేసిన టారిఫ్స్ ను 18% కి తగ్గిస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుందంటే ఇండియా అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వదు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఇంకా ట్రేడ్ డీల్ సైన్ అవ్వలేదని, మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటేనే ట్రేడ్ డీల్ సైన్ అవుతుందంటూ డిప్లొమాటిక్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీని అర్థం ఏమిటంటే యుఎస్ కి ఇండియాతో అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే వెంజులన్ ఆయిల్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఇల్లీగల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడో దాన్ని డంప్ చేయాలి. అంత పెద్ద ఆయిల్ ని డంప్ చేయడానికి ఉన్న కంట్రీస్ ఇండియా అండ్ చైనా. చైనా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు వినే స్టేజ్ లో లేదు. కానీ ఇండియా మాత్రం న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుంటూ అఫెన్స్ వెళ్లకుండా ఇప్పుడు డిఫెన్స్ లోనే ఉంటుంది. సో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇండియా. సో ఇప్పుడు ఈ బ్యారియర్ ని ఎలాగైనా కట్ చేయాలని చెప్పేసి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో ఇండియా మీద వేసిన టారిఫ్ 50 to 18% తగ్గిస్తున్నట్టు, దానితో పాటు ఇండియా యుఎస్ మీద వేసిన టారిఫ్ జీరో చేస్తుందంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇండియా అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. రెడ్డిలో అయిందని మాత్రం స్టేట్మెంట్స్ ఇస్తుంది. కానీ ఇండియా యుఎస్ మీద వేసిన టారిఫ్ జీరో చేస్తుందని ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. మనందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా మోడీ గారు ఇండియన్ ఫార్మర్స్ కి ఇబ్బంది వచ్చే పని ఏది చేయనని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా ఇక మీదట కూడా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇవ్వదు. కానీ ఏదైతే యుఎస్ ఇండియా మీద వేసిన టారిఫ్స్ ను తగ్గిస్తుంది అని ఉందో అది అప్లై అవుతుంది. కానీ ఇండియా మాత్రం యుఎస్ మీద వేసిన టారిఫ్ జీరో చేయదు. అలా అని చెప్పేసి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వదు. ఇదే ఇండియా ఎప్పటి నుంచో చేస్తున్న గేమ్ ప్లాన్. ఒకవేళ ఎవరైనా రిపోర్టర్స్ యుఎస్ మీద ఇండియా 0% టారిఫ్ వేస్తుందని అడిగితే అవి ఇంకా ట్రేడ్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి బైపాస్ చేస్తారు. దట్స్ ఇండియన్ ట్రిక్. దాంతో పాటు గత కొద్ది రోజులుగా బంగారమును వెండి పడుతూ వస్తుంది. వెండి సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటల్. సిల్వర్ ని ఏ గవర్నమెంట్ బ్యాక్ చేయదు. సో సిల్వర్ ఎంత పెరిగినా ఫైనల్ గా దాని యొక్క డిమాండ్ అండ్ సప్లై ప్లేస్ రావాల్సిందే. కానీ గోల్డ్ అలా కాదు. గోల్డ్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ లేదు. ఇప్పుడు నేను చెప్పొచ్చేసేది ఏంటంటే గోల్డ్ యొక్క ప్రైస్ భారీగా పెరుగుతూ వస్తుంది. దాన్ని ఏం బ్యాక్ చేస్తుంది అంటే సెంట్రల్ బ్యాంక్స్ బ్యాక్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ కొద్ది నెలల నుంచి బంగారాన్ని పర్చేస్ చేస్తూ వస్తున్నాయి. అది ఎక్కడ అవుతుంది అంటే ఎవరికీ తెలియదు. ఎందుకంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా సెంట్రల్ బ్యాంక్స్ యుఎస్ డాలర్ ని ట్రస్ట్ చేస్తూ డాలర్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే రష్యన్ డాలర్స్ ను, రష్యన్ బాండ్స్ ను, రష్యన్ ఇన్వెస్ట్మెంట్స్ ను యుఎస్ సీజ్ చేసిందో అప్పటి నుంచి కంట్రీస్ కి యుఎస్ మీద ఉన్న నమ్మకం పోయింది. ఆ నమ్మకం వచ్చినప్పుడే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ డాలర్స్ లోకి వెళ్లి గోల్డ్ ఫ్రీ అవుతుంది. లేదా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ చేసే అన్ప్రెడిక్టబుల్ స్టేట్మెంట్స్ కొంచెం తగ్గాలి. కొంచెం తగ్గి కొంచెం ఫేవరబుల్ స్టేట్మెంట్ చేసి గోల్డ్ ని స్టెబిలైజ్ చేయాలి. లేదా వేరే కంట్రీ వచ్చి గోల్డ్ యొక్క ప్రైస్ ని స్టేబుల్ చేయాలి. అంటే ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీ వచ్చి గోల్డ్ యొక్క ప్రైస్ ని స్టెబిలైజ్ చేయాలి. అంటే గోల్డ్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇవ్వాలి. లేదా ఏదైనా సెంట్రల్ బ్యాంక్ బయటికి వచ్చి గోల్డ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాము, గోల్డ్ ఓవర్ వాల్యూషన్ అయిపోయిందని చెప్పాలి. కానీ గత కొద్ది రోజులుగా సెంట్రల్ బ్యాంక్స్ ప్రైస్ ని అసలు పట్టించుకోకుండా గోల్డ్ ని వాళ్ళ యొక్క అసెట్స్ లోకి యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీని వల్ల డాలర్ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ గోల్డ్ వాల్యూ భారీగా పెరుగుతుంది. ఏదైతే ప్రెజెంట్ మనం చూస్తున్నామో ఇది టెంపరీ డిప్ మాత్రమే. కానీ ఫ్యూచర్ లో గోల్డ్ ఖచ్చితంగా పెరుగుతుంది. గోల్డ్ యొక్క ప్రైస్ ని ఆపగలిగేది ఈ రీజన్స్ మాత్రమే. ట్రంప్ తన యొక్క అన్సర్టెన్ స్టేట్మెంట్స్ ని తగ్గించాలి. లేదా ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీ గోల్డ్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ కట్టాలి. లేదా ఏదైనా ఒక సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నట్టు అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఈ వీటిలో ఏది జరిగినా గోల్డ్ భారీగా పతనం అవుతుంది. కానీ ఈ మధ్యలో వచ్చే టెంపరీ డిప్స్ ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 3 to 5 minutes లో ప్యాక్ చేసి బండిల్లా మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.